హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయతో ఆవకాయని ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక దోసకాయని తీసుకొని ఇలా పైన కట్ చేసుకొని పీల్ తీసుకోవాలి. దీన్ని మొత్తం చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఇలా పీలర్తో పైన పీల్ మొత్తాన్ని తీసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పీల్ అనేది ఉండకుండా తీసుకున్నట్లయితే మనకి ఈ దోసకాయ ఆవకాయ అనేది మెత్తగా తయారవుతుంది. అందుకని మనం దీన్ని పీల్ తీసేసి తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకి కట్ చేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని మొత్తాన్ని కూడా తీసేయాలి. మనకి గింజల్ని తీసేసి పెట్టుకుంటేనే ఆవకాయ అనేది బాగుంటుంది, లేదంటే మొత్తం గింజలు గింజలుగా ఉంటుంది. అందుకని ఈ గింజల్ని తీసేసేయాలి. ఇలా మధ్యలోకి కట్ చేసి తీసినట్లయితే ఈ గింజల్ని ఈజీగా తీసుకోవచ్చు. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని గింజలు అనేవి లేకుండా చూసుకోవాలి. ఇలా గింజల్ని తీసుకున్న దోసకాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే మనకి దోసకాయ ఆవకాయ అనేది టేస్ట్ బాగుంటుంది, తొందరగా కూడా ఊరుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం ఒక గిన్నెలో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఇందులోనే 1 చెంచా వరకు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే కడాయిని స్టవ్ పైన పెట్టి మనం కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. పోపుకి సరిపడే అంత ఆయిల్ని వేసుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మెత్తగా కొంచెం చేసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు మనం పోపులో వేయడం వల్ల దోసకాయ ఆవకాయకు అనేది టేస్ట్ బాగా వస్తుంది. అందుకని పోపులో కొద్దిగా ఇలా ఆవాలను వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తీసుకొని అందులోకి రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పుని కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ఆవాలని ఇలా మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి. ఈ పొడిని కూడా ఇందులో వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ముక్కలన్నింటికి ఈ కారం, ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ కారం మొత్తం ఈ ముక్కలకి పట్టించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. మనం ఈ కారం అనేది పోపులో వేయడం వల్ల కారం నల్లగా అవుతుంది. అందుకని కారాన్ని పోపులో వేయకుండా ముందుగా ముక్కలకి కలుపుకొని తర్వాత పోపుని కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ ఆవకాయ అనేది తయారైపోతుంది. మనకి ఈ దోసకాయ ఆవకాయని పెళ్ళిళ్ళలో వేస్తారు కదా, ఇలానే చేసి వేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.